శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై। నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की జై। సాయినాథుని పాద పద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీ గణేశునికి మన నమస్కారాలు, శ్రీ సరస్వతీదేవికి మన నమస్కారాలు, శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు, శ్రీ కులదేవతకి మన నమస్కారాలు, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి మన నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథునికి మన నమస్కారాలు, హేమాడ్ పంత్ గారికి మన నమస్కారాలు, నింబాళ్కర్ గారికి మన నమస్కారాలు, విమలా శర్మ గారికి మన నమస్కారాలు, గురువులైన శ్రీరామ్ సార్కి మన నమస్కారాలు, మనకి ఇంత చక్కటి గ్రంథాన్ని మనకు అందించిన అనిత గారికి మన నమస్కారాలు, గురువులైన నారాయణ శర్మ గారికి మన నమస్కారాలు, అల్వేలు మంగమ్మ తల్లి భరద్వాజ మహారాజుకి మన నమస్కారాలు, శరత్ బాబూజీకి మన నమస్కారాలు, హేమాడ్ పంత్ గారు చెప్పినట్టు శ్రోతలకి మరీ ఎన్నోసార్లు ఎంతో ఇదిగా చెప్తా ఉంటారు. అందుకని ప్రతి ఒక్క శ్రోతకి, నాతో సహా ఒక్క శ్రోతకి ఎన్నో నమస్కారాలు తెలుపుకుంటూ, మన ప్రకృతి తల్లికి, భూమికి, గాలికి, నీరుకి, అగ్నికి, ఆకాశానికి, నక్షత్రాలకి, సూర్యచంద్రులకి, వృక్షాలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనకి ఇంత చక్కటి సాధావకాశాన్ని మనకిచ్చి, మనకింత చక్కటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్న సాయినాథుని సన్నిధిలో మనం చక్కగా కూర్చుని 21వ అధ్యాయాన్ని తెలుసుకున్నాం. అనుగ్రహకరణం. వినాయక ఠాకూర్ని, అనంతరావు పాటణ్కర్ని, పండరీపురం వకీలుని అనుగ్రహించటం. గడిచిన అధ్యాయం చివర్లో చెప్పినట్లు వినాయక హరిశ్చంద్ర ఠాకూర్కి మహాపురుషులంటే శ్రీ సాయినాథుల దర్శనం ఎలా అయిందో ఏకాగ్ర చిత్తంతో విందాం. వక్త మాటలు చెవిలో పడగానే శ్రోతలు ఆనందంతో ఊగిపోకపోతే, వారి దేహం రోమాంచితం అవ్వకపోతే ఆ మాటలు వ్యర్థమేనని తెలుసుకోవాలి. దాన్ని విని శ్రోతలు అందులో లీనం కాకపోతే, వారి కంఠం మనోవికారాలని ఉత్కృష్టమైన అవస్థతో రుద్ధమవకపోతే, కను పాపల్లో సుళ్ళు తిరిగిన ఆనందాశ్రువులు కనురెప్పలు దూసుకొని జాలువారకపోతే ఆ కథనం వ్యర్థమైందనే చెప్పాలి. బాబా మాటలు మనసుని ఆనంద డోలికల్లో ముంచేస్తాయి. సాయినాథుల బోధనా పద్ధతి గొప్ప అలౌకికమైనది. ప్రతిసారి సాయినాథుల కృత్యాలు నిత్య నూతనంగా అద్భుతంగా ఉండేవి. సాయినాథులకు చరణాలకు మన నమస్కారాలు తెలుపుకుంటూ కథలోకి వెళ్దాం. మనకి అదృష్టం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో అనుబంధం ఏర్పడదు. ఎంతో సామీప్యంలోనే ఉన్న అత్యంత పావులకి వారు కనిపించరు. ఈ సిద్ధాంతంలోని నిజానిజాలను నిర్ణయించి చూపటానికి మన దేశంలో సుదూర తీరాలకో లేక ఏ విదేశాలకో వెళ్లాల్సిన అవసరం లేదు. నేను నా స్వంత అనుభవాన్ని శ్రోతలకు చెప్తాను. బాంద్రా పట్టణంలో పీర్ మౌలానా అని పేరు గల ఓ సుప్రసిద్ధ సిద్ధపురుషులు ఉండేవారు. హిందూ, పార్సీ మొదలైన అన్య ధర్మాలకు చెందిన జ్ఞానులు, పండితులు కూడా సాయినాథుల పవిత్ర దర్శనం చేసుకుంటూ ఉండేవారు. అతనికి ఇనూస్ అనే పేరు గల ఓ సేవకుడు ఉండేవాడు.
నేనా పట్టణంలో న్యాయమూర్తిగా ఉండేవాణ్ణి. మౌలానా సాహెబ్ దర్శనానికి రమ్మని అతను నన్నెంతగానో అర్థించేవాడు. అయితే అక్కడికి వేలాది మంది వస్తుంటారు. మనం ఎలా వెళ్ళగలం? ఊరికే ఎవరి బలవంతానికో బలైపోయి మన పేరెందుకు చెడగొట్టుకోవాలి అన్న ఏదో ఓ ఆలోచన తరంగం మనసులో ప్రవేశించటంతో ఆయన దర్శనానికి నేనెప్పుడూ వెళ్ళలేదు. మన నీడను చూసి మనమే జడుసుకున్నట్లు నా దురదృష్టమే నాకు అడ్డుపడింది. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడ్నించి తర్వాత నాకు బదిలీ అయింది. అప్పట్నుంచి షిరిడీతో శాశ్వత సంబంధం ఏర్పడింది. ఇలా అనటంలో అర్థమేమిటంటే అభాగ్యులు అక్కడ అడుగు పెట్టలేరు. ఈశ్వరుడి కృపామృత వర్షంతోనే సత్పురుషుల సాన్నిధ్యం సహజంగా సంప్రాప్తిస్తుంది. లేకపోతే ఆ యోగం ఎంతో కఠినం. ఈ విషయానికి సంబంధించిన ఓ మధురమైన కథను శ్రోతలు పరిశీలనా దృష్టితో వినండి. అనాది కాలం నుంచి వారి గుప్త వ్యవస్థ ఎలా ఉంటాయో చూద్దాం. సమయం, సందర్భం కలిసొచ్చినప్పుడు తమకి ఇష్టమైన చోట తమ కార్యం నెరవేర్చడానికి ఈ మహనీయులు అవతరిస్తారు. అయితే వారు ఒకరి నుంచి ఒకరు వేరుగా ఉండరు. మహనీయుల స్థానాలు, వారి సమయాలు, వారి కార్యాలు వేరుగా ఉన్నప్పటికీ ఒకరి మనోగతాన్ని మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. వారందరి ఆంతర్యంలోనూ ఏకత్వమే ఉంటుంది. సార్వభౌములు అక్కడక్కడ తమ స్థావరాలను ఏర్పరిచి, అధికారులను నియమించి అక్కడ సుసంపన్నతని, వైభవాన్ని సంపాదించినట్లు, అలాగే స్వానంద దీపికలను వెదజల్లే ఈ సామ్రాట్టులు ప్రకటమై ఆ రాజ్యాన్ని అంటే తమ అవతార కార్యాన్ని రహస్యంగా సూత్రంతో కదిలించి నడిపిస్తుంటారు. ఓసారి ఇంగ్లీష్ చదువులు చదివి బిఏ పట్టా సంపాదించిన ఓ వ్యక్తి వినాయకరావు ఠాకూర్ మెల్లమెల్లగా మార్గానత్రిక్ మార్గానతిక్రమిస్తూ పెద్ద పేరున్న అధికారి అయ్యాడు. అతనికి ఆ తర్వాత తాలూకాలో రెవెన్యూ అధికార పదవి లభించింది. ప్రాంతాధికారి కూడా అయ్యాడు. అదృష్టవశాత్తు సాయిబాబాతో సమాగమం లభించింది. చిన్న కొండల దూరానికి అందంగానే కనిపిస్తాయి. కానీ దగ్గరికెళ్తే చెట్లతో నిండిపోయి ఎక్కటానికి ఎంతో కష్టంగా ఉంటాయి. అదే విధంగా ఈ రెవెన్యూ అధికారి చూడ్డానికి బాగానే ఉంటాడు. గౌరవ మర్యాదలు కూడా గొప్పగానే ఉంటాయి. మధురంగా ఉండే మునుపటి రోజులు గతించాయి. అప్పుడు అధికారం మీద కోరిక ఉండేది. జనులు కూడా అధికారులను గౌరవిస్తూ ఉండేవారు. పరస్పరం ఒకరికొకరి ఆనందం కలిగేది. ఇప్పటి పరిస్థితి అడక్కండి. సుఖంగా ఉద్యోగం చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి. డబ్బు ల్ బ ల బాగా లభిస్తుంది. కానీ బాధ, శ్రమ ఎక్కువయ్యాయి. ఉద్యోగాన్ని గట్టి ప్రయత్నంతో శ్రమపడి చేసినప్పటికీ ఇదివరకులాగా రెవెన్యూ అధికారులకు గౌరవం లేదు. ప్రాంతాధికారులకు వైభవం లేదు. ఆ అధికార పదవి అయినా అపారంగా డబ్బు ఖర్చు పెట్టకుండా నిరంతరం అభ్యాసంతో పరిశ్రమ చేయకపోతే లభించటం లేదు. మొదట అతను బిఏ పాస్ అవ్వవలసి ఉంటుంది. అప్పుడు అతను స్థానిక కార్యాలయంలో గుమాస్తా అవుతాడు. నెలకు రూ. 30 జీతంలో అతని ఉద్యోగం మొదలవుతుంది. తరువాత సరియైన సమయం వచ్చాక కొండలకు మీదకు వెళ్ళవలసి ఉంటుంది. భూక్షేత్రాన్ని కొలిచే పని నేర్చుకోవలసి ఉంటుంది. కొలిచేవారి మధ్య ఉండవలసి వస్తుంది. పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఒకానొక ఆసామి ఎవరైనా స్వయంగా వైకుంఠానికి పోయి తన స్థానాన్ని ఖాళీ చేస్తే ఆ ఖాళీ స్థానం అతనికి లభిస్తుంది. ఇక ఈ సుదీర్ఘమైన నిస్సారమైన ఊకదంపుడు కబుర్లు చాలు. ఊరికే ఎందుకు వాగటం. ఒక వ్యక్తి వినాయక్ వినాయక్ ఠాకూర్ సాయిబాబాతో కలయిక ఎలా అయిందో ఇప్పుడు విందాం. బేల్గావ్ దగ్గర వడగావ్ అనే ఒక ఊరుంది. అక్కడకు సర్వేయర్లు శిక్షణ కోసం వచ్చి మకాం చేశారు. ఆ గ్రామంలో సత్పురుషుడు అప్పా మహారాజ్ అనే ప్రసిద్ధ కన్నడ మహాత్ముడు ఉండేవాడు. ఆయన దర్శనానికి వెళ్ళాడతను. సాయినాథుల పాదాలపై శిరస్సు ఉంచి ఆశీస్సులని, ప్రసాదాన్ని పొందాడు. ఆ సత్పురుషుని చేతిలో అప్పుడు నిశ్చలదాసు రచించిన విచార సాగరం అనే గ్రంథం అంటే
ఆచార్య విద్యారణ్యుల మూల సంస్కృత భాషలోని పంచదశి గ్రంథం ఆధారంగా ఉత్తర భారతదేశంలోని మహాత్ముడు నిశ్చలదాసు సామాన్యుల అవగాహనకి అందటం కోసం హిందీ భాషలో 1849వ సంవత్సరంలో ఆ గ్రంథాన్ని లిఖించాడు. ఆ గ్రంథంలోని విషయం అద్వైతవాదం, ఉద్దేశం బ్రహ్మ సాక్షాత్కారం అవటంతో దాన్ని ప్రమేయ గ్రంథం, జ్ఞాన బోధకమైనదని అంటారు. ఆ గ్రంథం మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అనువదించబడింది. దాంతో ఇది ఎంత లోకప్రియమో, లోక ఉపయోగమో తెలుస్తూనే ఉంటుంది మనందరికీ కూడాను. దాన్నాయన చదువుతున్నారు. కొద్దిసేపు అయ్యాక అతను వస్తానని బయలుదేరబోతున్నప్పుడు ఆ సాధువు ప్రసన్నులై ఆ వ్యక్తితో ఏమన్నారో విందాం. నువ్విప్పుడు వెళ్ళు. ఈ గ్రంథాన్ని అవలోకిస్తే నీ మనోరథం ఈడేరుతుందని గుర్తుంచుకో. నీవు నీ ఉద్యోగం కోసం ఉత్తర దిశ వైపు వెళ్తావు. అప్పుడు దారిలో ఎంతో అదృష్టవశాత్తు ఒక మహాపురుషుడి దర్శనం అవుతుంది. ఆయన నీకు ముందు మార్గం చూపిస్తారు. ఆయనే నీకు ఉపదేశం చేసి తన బోధని నీ మనసులో ముద్రిస్తారు. నీ మనసుకి శాంతి ప్రసాదిస్తారు. ఆ వ్యక్తికి అక్కడి పని పూర్తయింది. అతనికి పూణే జిల్లాలోని జున్నూర్‌కి బదిలీ అయింది. నాణేఘాట్ ఎక్కి వెళ్ళవలసిన సంఘటన ఎదురైంది. ఆ ఘాటు మీద మార్గం చాలా ఇబ్బందికరం. దున్నపోతు మీద స్వారీ చేసి దాన్ని దాటవలసి ఉంటుంది. అందుకని దగ్గరలో ఉన్న ఓ దున్నపోతు వాహనాన్ని తెప్పించాడు. ముందు ముందు పెద్ద అధికారి అయితే గుర్రాలు, బళ్ళు, మోటార్లు లభిస్తాయి. అయితే అప్పటికి దున్నపోతుని తీసుకుని ఆ అవసరం తీర్చుకోవాలి. ఘాట్‌ని నడిచి ఎక్కటం అసాధ్యం. దున్నపోతు తప్ప మరో సదుపాయం లేదు. అలా ఆ నానేఘాట్ వాహనం విచిత్రంగా ఉంది. కనుక అతను ఆలోచించాడు. దున్నపోతును సిద్ధం చేయించి జీను ఎక్కి గొప్ప కష్టంతో దాని మీద కూర్చున్నాడు. కూర్చోటమైతే అయ్యింది. కానీ దున్నపోతు లాంటి విలక్షణ వాహనం మీద ఊపులు, కుదుపులు అనుభవించి అతని నడుము, ఒళ్ళు హూనమైపోయాయి. తర్వాత ఆ ప్రయాణం పూర్తయింది. జున్నూరులో పని సంతృప్తికరంగా అయింది. అక్కడ్నించి మకాం మారింది. ఠాణే జిల్లాలోని కళ్యాణ్‌కి బదిలీ అయింది. అక్కడ నానాసాహెబ్ చందోర్కర్‌తో స్నేహం ఏర్పడింది. సాయినాథుల కీర్తిని విని ఆయన దర్శనం చేసుకోవాలనిపించింది. మర్నాడు అవకాశం వచ్చింది. చందోర్కర్ అన్నాడు, నాతో పద, షిరిడీ వెళ్దాం. ఇద్దరూ బాబా దర్శనం బాబా దర్శనం చేసుకున్నాం. అందరికీ నమస్కారం చేద్దాం. 1, 2 రోజులు అక్కడ ఉండి కళ్యాణ్ తిరిగి వద్దాం. అయితే అదే రోజు ఠాణే పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసు విచారణ ఉన్నట్లు నిశ్చయమైంది. కనుక వినాయకరావు ఆ సహచరుడిని వదిలేశాడు. నానాసాహెబ్ ఎంతో అర్థించాడు. పద, బాబా సమర్థులు. నీ దర్శనేచ్ఛను ఆయన నెరవేరుస్తారు. ఈ కేసును ఎందుకంత గొప్పగా అనుకుంటావు? అయితే అతనికి అతనికదెలా పట్టుతుంది? కేసు విచారణ తారీఖు తప్పిపోతుందేమోనని అతనికి భయం వేసింది. విధి నుదిటిపై వ్రాసిన ఈ తిరుగుడు ఎలా తప్పుతుంది? మనసులో దర్శనం చేసుకోవాలన్న ఇచ్చ పెట్టుకున్నప్పుడు సమస్త విఘ్నాలు పక్కకి తొలగిన అనుభవాలన్నీ నానాసాహెబ్ అతనికి చెప్పాడు. అయితే ఠాకూర్ మనసుకి నిశ్చయం కలగలేదు. అతని స్వభావమే అంత. దానికతను మాత్రం ఏం చేయగలడు? మొదట దావాకి వెళ్ళాలి. ఆ తర్వాత మనసులోని అస్వస్థత తీసేసుకోవాలి. వినాయకరావు ఠాకూర్ ఠాణాకి దావా గురించి వెళ్ళాడు. చందోర్కర్ షిరిడీకి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఠాణేలో జరిగిన గమ్మత్తేంటో చూద్దాం. ఠాకూర్ సమయానికి కోర్టుకి హాజరయ్యాడు. అయితే దావా వాయిదా పడింది. చందోర్కర్‌తో వెళ్లే అవకాశం కూడా చేజారిపోయింది. ఠాకూర్ ఎంతో బాధపడ్డాడు. చందోర్కర్ మాటలను నమ్మి ఉంటే బావుండేది. అతను నన్ను షిరిడీకి తనతో పాటు తీసుకెళ్లి ఉండేవాడు. దర్శనం హాయిగా ప్రశాంత చిత్తంతో చేసుకుని ఉండేవాడిని. దావా పా దావా ఆగిపోయింది. సాధు సమాగమం కూడా తప్పిపోయింది అనుకున్నాడు. అప్పుడు ఠాకూర్ హడావుడిగా షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే షిరిడీ వెళ్తాను.
ఒకవేళ నానాసాహెబ్ కలిస్తే అతను నన్ను సాయిబాబా పాదాల వద్ద పడేస్తాడు. మనసుకి ఆనందం కలుగుతుంది. కానీ షిరిడీలో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా! అక్కడ అందరికీ నేను కొత్తవాడినే. నానాసాహెబ్ కలిస్తే మాత్రం చాలా బావుంటుంది. కానీ ఆ యోగం పట్టటం చాలా కష్టమని మనసులో ఆలోచించుకుని ఠాకూర్ రైల్లో కూర్చుని మర్నాటికి షిరిడీ చేరుకున్నాడు. నానాసాహెబ్ అప్పుడక్కడ లేడు. ఠాకూర్ షిరిడీ వెళ్ళాలని బయలుదేరిన రోజే నానాసాహెబ్ షిరిడీ నుంచి తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. ఠాకూర్ మనసుకి ఎంతో నిరాశ అనిపించింది. ఇంతలో అతని మరో మంచి మిత్రుడైన అతన్ని కలిశాడు. ఆ మిత్రుడు సాయిబాబా దర్శనం చేయించి అతని మనసులోని కోరికను నెరవేర్చాడు. బాబా దర్శనం చేసుకున్న వెంటనే ఠాకూర్ మనసు ఆయన చరణాల్లో లీనమైంది. అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని శరీరం రోమాంచితమైంది. కనురెప్పల మాటు నుంచి ప్రేమాశ్రువులు జలజలా రాలిపోయాయి. ఓ క్షణం పాటు అతను స్థాణువులాగా అలాగే నుంచుండిపోయాడు. భూత, భవిష్యత్, వర్తమానాలన్నిటినీ తన కనుసన్నల్లో పెట్టి ఉన్న బాబా వందనంపై మందహాసం చిందులు చేసింది. ఆయనేమన్నారో అంటే సాయినాథులేమన్నారో శ్రద్ధగా విందాం. కన్నడ అప్ప చెప్పినట్టు దున్నపోత మీద కూర్చుని ఘాటెక్కటంలాగా ఇక్కడ వ్యవహారం అంత సులభం కాదు. ఇక్కడ మార్గంలో దేహాన్ని అరగతీయకుండా మరో ఉపాయం లేదు. భావ గర్భితంగా ఉన్న ఆ అక్షరాలు చెవిలో పడంగానే ఠాకూర్ అంతఃకరణ ఇంకా ద్రవించిపోయింది. మునుపటి సత్పురుషుని మాటలు నిజమన్న నిశ్చయం అతనికి కలిగింది. అప్పుడు 2 చేతులు జోడించి అతను సాయిబాబా చరణాలపై తలనుంచి, సాయినాథ కృప చూపండి. అనాథనైన నన్ను మీ నీడన చేర్చుకోండి. మీరే నాకు మహాపురుషులు. నిశ్చల దాసు రాసిన గ్రంథంలోని ఉపదేశం నాకు పూర్తిగా అర్థమైంది. నాకు పరమానంద సుఖం అనుభవంలోకొచ్చింది. ఎక్కడి వాడగాం, ఎక్కడి షిరిడి, ఏమి ఈ సత్పురుషులు, మహారుషుల జంట, ఏమి క్లుప్తంగా ఉండే ఈ స్పష్ట సంభాషణ, ఏమి ఈ ఉపదేశ చతురత, ఈ గ్రంథం చదువు. నీవొక మహాపురుషుణ్ణి కలవబోతున్నావు. ఆయన తరువాతి కర్తవ్యం గురించిన నిజమైన ఉపదేశం చేస్తారు అన్నారొకరు. అదృష్టవశాత్తు ఆయన కలిశారు. ఆయన్నే తామన్న విషయాన్ని సూచనగా చెప్పారు. ఒకరు చెప్పినట్టు గ్రంథాన్ని చదవటమైంది. ఇక రెండో వారు చెప్పినట్లు ఆచరించవలసి ఉంది. అతనితో సాయినాథులు ఇలా అన్నారు. అప్పా చెప్పినది చాలా నిజం. అయితే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీ మనోరథం నెరవేరుతుంది. నిశ్చలదాసు రాసిన విచారసాగరం గ్రంథాన్ని గురించిన భక్తుల శ్రేయస్సు కోసం చెప్పారు. కొన్ని రోజుల తర్వాత పారాయణ అయ్యాక షిరిడీలో దాని ఆచరణ గురించి తెలియచేశారు. మొదట గ్రంథాన్ని వినాలి. అప్పుడు దాన్ని మననం చెయ్యాలి. గ్రంథ పారాయణ లేదా ఆవర్తన చేస్తే దాన్ని అనన్య చింతన అవుతుంది. కేవలం చదివితే సరిపోదు. ఆచరణలోకి దిగాలి. లేకపోతే బోర్లించిన కుండ మీద నీరు గుమ్మరిచ్చినట్లు అవుతుంది. అనుభవపూర్వక జ్ఞానం అరచేతికి చిక్కినంత వరకు గ్రంథ పఠన వ్యర్థమే. స్వయంగా బ్రహ్మజ్ఞానం కలిగిన గురుకృప తప్ప పుస్తక జ్ఞానం నిష్ఫలమవుతుంది. భక్తికి నిజమైన యోగ్యతను, పురుషార్థం యొక్క ఆవశ్యకతను చూపించే ఈ విషయానికి సంబంధించిన ఓ చిన్న కథను శ్రోతలు తమ హితం కోసం వినాలి. ఓసారి పూణే నగరంలో ఉండే అనంతరావు పాటణ్కర్ అనే పేరుగల ఓ వ్యక్తికి సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. అతని హడావుడిగా వెంటనే షిరిడీ వచ్చాడు. అతడు వేదాంతాన్ని ఆద్యంతము విన్నాడు. మూల సంస్కృత భాషలోని ఉపనిషత్తుల వ్యాఖ్యానాలని సవివరంగా చదివాడు. అయినప్పటికీ అతని మనస్సు చంచలంగా ఉండేది. అతని మనసులోని ఉబలాటం ఆగేది కాదు. సాయి సమర్థుల దర్శనం చేసుకున్నప్పుడు పాటన్కర్ కళ్ళకి తృప్తి కలిగింది. అతను బాబా పాదాలకి ప్రణమిల్లాడు. యథావిధిగా పూజ చేశాడు. అప్పుడు బాబా వద్ద కూర్చుని చేతులు జోడించి అనంతరావు భక్తిపూర్వకంగా అత్యంత దైన్యంతో ప్రశ్నించాడు. లెక్కలేనన్ని గ్రంథాలు చూశాను. వేదాంగాలు, ఉపనిషత్తులు అభ్యసించాను. శాస్త్ర పురాణాలు చక్కగా విన్నాను. అయినా మనసుకి దుఃఖం ఎందుకు? చదివిందంతా వ్యర్థమైపోయిందని నాకు అనిపిస్తోంది. నాకన్నా చదువురాని భావార్థులు, అమాయకులైన భక్తులే నయమని నాకనిపిస్తోంది. మనసులోని అశాంతి పోకపోతే గ్రంథ పఠనం వ్యర్థం. శాస్త్రాభ్యాసం వ్యర్థం. పుస్తక జ్ఞానమంతా వ్యర్థమే. చిత్తానికి శాంతి లభించని అలాంటి
ఒట్టి శాస్త్ర నైపుణ్యం ఎందుకు? వేదాంతంలోని వ్యాఖ్యాలను జపించడం వల్ల లాభం ఏమిటి? బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? సాయిబాబా కేవలం తమ దర్శనంతో మనసులోని చింతను చెరిపేస్తారని పరిహాసంగా కబుర్లు చెప్పి సహజంగా సన్మార్గంలో పెడతారని ఆ నోట ఈ నోట విన్నాను. ఓ తపోరాశి మహారాజా, నేను మీ పాదాల చెంతకొచ్చాను. నా మనస్సుకి ధైర్యం కలిగేలాగా నన్ను ఆశీర్వదించండి. దానికి సాయి మహారాజు ఓ హాస్యభరితమైన కథ చెప్పారు. అది విని అనంతరావుకి తృప్తి కలిగింది. అతనికి తన జ్ఞానం సాఫల్యం చెందిన అనుభవం కలిగింది. క్లుప్తంగాను, గొప్ప తాత్పర్యంతోనూ ఉన్న ఆ కథను నేనిప్పుడు మీకు చెప్తాను. వినటానికి శ్రోతలు తయారుగా ఉందాం. ఈ కథ హాస్యభరితంగా ఉన్నప్పటికీ బోధ సౌరభాలను గుబాళిస్తూ ఉంటుంది. కనుక దీన్ని ఎవ్వరూ ఆనందదరం చే అనాదరం చెయ్యొద్దు. బాబా అనంతరావుతో ఓసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడతని ఎదుట ఓ గుర్రం 9 లద్దల్ని వేసింది. అవి భూమి మీద పడగానే తన పనిని చేయటంలో నిరంతరం తత్పరుడై ఉండే వ్యాపారి తన ఉత్తరీయం కొంగును చాపి ఆ లద్దెలన్నిటినీ గట్టిగా మూట కట్టాడు. అతని మనసుకి ఏకాగ్రత లభించింది. సాయినాథులు ఇదెందుకు చెప్పారు? దాని ఉద్దేశం ఏమై ఉండాలి? వ్యాపారి ఆ లద్దెలను పోగు చేసి ఎందుకు మూట కట్టుకుంటాడు? దీని అర్థమేమి బోధపడటం లేదు అని ఆలోచించి అనంతరావు మసీదు నుంచి తిరిగి వచ్చాడు. అతని సంభాషణ దాదా కేల్కర్‌కు సవిస్తరంగా చెప్పి ఇలా అడిగాడు. అసలు ఈ వ్యాపారి ఎవరు? లద్దెల ప్రయోజనం ఏంటి? 9 విశిష్టత ఏమిటి? నాకది విప్పి చెప్పండి. అందులోని రహస్యం ఏమిటి? దాదా, నాకది అర్థం కాలేదు. బాబా భావం అర్థమయ్యేలాగా నాకు స్పష్టంగా చెప్పండి. దాదా ఇట్లా అన్నాడు. నాకు కూడా తెలియటం లేదు. బాబా మాటలు అలా నిగూఢంగానే ఉంటాయి. అయితే ఆయన ప్రేరణ బలంతో నాకు అర్థమైనట్లు నేను చెప్తాను. ఈశ్వరుని కృపే ఆ గుర్రం. 9 లద్దలంటే నవవిధ భక్తులు. భక్తి లేని కేవల జ్ఞానంతో పరమేశ్వరుడు ప్రాప్తించడు. శ్రవణము, కీర్తనము, విష్ణు అంటే ఈశ్వరుని నామస్మరణము, చరణ సేవనము, అర్చన అంటే ఉపచారము, విధిపూర్వక పూజ, వందనం అంటే నమస్కరించటము, దాస్యం అంటే సేవకుడిలాగా పనిచేయటము, సఖ్యం అంటే దైవంతో మైత్రీభావంతో మెలగటము, ఆత్మ నివేదనం అంటే ఈశ్వరుడికి అన్ని విధాలా శరణు వెళ్ళటము. ఈ ప్రకారంగా ఉంటాయి నవవిధ భక్తులు. శ్రీమద్భగవద్గీత పురాణం 7వ స్కందం 5వ అధ్యాయం 23వ శ్లోకం చూద్దాం. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఈ భక్తిని వరుసగా పరీక్షిత్తు, శుకుడు, ప్రహ్లాదుడు, లక్ష్మి, పృథురాజు, అక్రూరుడు, హనుమంతుడు, అర్జునుడు, బలిచక్రవర్తి అనుసరించారు. దీన్ని నీవు తెలుసుకో. అంతఃకరణంలో పూర్తి విశ్వాసం పెట్టి అందులోది ఒక్కటి సంభవించిన భావం కోసం ఆకలిగొన్న శ్రీహరి భక్తుల ఇళ్లల్లో ప్రకటితమవుతాడు. జపము, తపము, వ్రతము, యోగ సాధన, వేదాల ఉపనిషత్తుల అభ్యాసము, ఆత్మజ్ఞానం గురించిన గొప్ప నిరూపణ, ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థ శ్రమే అవుతాయి. వేద శాస్త్రాల్లో పారంగతులు కానక్కర్లేదు. జ్ఞానులని అపార కీర్తి అవసరం లేదు. భావ భక్తి మీద ఇష్టం ఉండనవసరం లేదు. ప్రేమ పరవళ్ళతో పొంగి పొర్లే భక్తి కావాలి. తను స్వయంగా వ్యాపారి అంటే లాభ నష్టాలను బాగా చూసి వ్యవహరించే వ్యాపారి అనుకోవాలి. వ్యాపారి యొక్క వ్యవహారంలో ఎక్కడ తమకు లాభం కనిపిస్తుందో దాన్ని వెంటనే గుర్రం లద్దెలాగా అశుచిగా ఉన్నప్పటికీ మిథ్యాభిమానాన్ని వదిలేసి హస్తగతం చేసుకోవలసి ఉంటుంది. ఈ అంతరార్థాన్ని తెలుసుకోవాలి. శ్రవణం మొదలైన 9 రకాల భక్తి పతాకాలు ఎగరేస్తే జ్ఞానరాజు అంటే పరమేశ్వరుడికి ఆనందం అనిపిస్తుంది. 9 గుర్రపు లద్దెలను వేయగానే వ్యాపారి ఆతృతగా వాటిని తీసుకునేందుకు పరిగెత్తినట్లు అలాంటి ఆతృతతోనే పరిగెత్తి పరమేశ్వరుని పట్ల నవవిధ భక్తి భావాన్ని పెట్టుకోవాలి. అప్పుడు మనసుకి శాంతి లభిస్తుంది.
దానివల్లే మనసుకి స్థిరత్వం కలుగుతుంది. అందరి పట్ల సద్భావం ఉత్పన్నమవుతుంది. వివేకం పెరుగుతుంది. అలా చేయకపోతే మనోచాంచల్యం అలాగే అనివార్యంగా ఉండిపోతుంది. అదే గురు మహారాజు చెప్పారు. మర్నాడు అనంతరావు సాయిబాబా చరణాలను స్పృశించి నమస్కరిస్తున్నప్పుడు బాబా అతన్నిలా అడిగారు. "లద్దెలు కొంగున మూట కట్టుకున్నావా?" అందుకు అనంతరావు ప్రార్థనాపూర్వకంగా ఇలా అన్నాడు. "ఈ దీనుడిపై కృప నుంచారంటే వాటిని సహజంగా మూట కట్టుకోగలుగుతాను. వాటి మహత్వం ఎంతటిది." అప్పుడు బాబా అతనికి ఆశీస్సులిచ్చారు. శుభం కలుగుతుందని మనసారా ఆశీర్వదించారు. అనంతరావు మనసులో ఆనందించాడు. అతనికి సుఖశాంతులు లభించాయి. మనందరికీ కూడా అలాగే సాయినాథులు మనల్ని ఆశీర్వదించి ఆ లద్దెలు మనకు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు చిన్న కథ. దీని శ్రోతలు శ్రద్ధగా వింటే వారికి సాయిబాబా సర్వజ్ఞత, సన్మార్గాచరణ అర్థమవుతుంది. ఒకసారి ఓ వకీలు షిరిడీకి వచ్చాడు. వచ్చిన మరుక్షణం మసీదుకు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. సాయినాథుల చరణాలను స్పృశించి నమస్కరించాడు. అప్పుడు తనతో తెచ్చిన దక్షిణ సమర్పించి ఓ ప్రక్కగా కూర్చున్నాడు. ఆ క్షణంలో నడుస్తున్న బాబా సంభాషణ వినాలని అతనికి ఉత్సాహం కలిగింది. అప్పుడు అతని వైపు ముఖం తిప్పి అతన్నుద్దేశించి బాబా ఏదో అన్నారు. అది వకీల్ మనసుకి సూటిగా గుచ్చుకుంది. అతనికి పశ్చాత్తాపం కలిగింది. లోకులు ఎంత మోసగాళ్ళు! కాళ్ళు పట్టుకుంటారు, దక్షిణ కూడా ఇస్తారు. మనసులో శాపనార్థాలు పెడతారు. ఎంత చిత్రం! బాబా అన్న ఈ మాటలు విని వకీలు ఏమీ అనలేదు. అవి అతని మనసుకి బాగా అర్థమయ్యాయి. బాబా మాటలు నిజమని అతనికి నిశ్చయం కలిగింది. వాటి తాత్పర్యం అతని మనసులో ముద్రించుకుంది. తర్వాత అతను వాడాకెళ్ళగానే అతను దీక్షితుతో ఇలా అన్నాడు. బాబా ఎవరినో గుచ్చుతున్నట్లు మాట్లాడిన మాటలన్నీ యోగ్యమైనవే. రాగానే నా మీద విసిరిన చెణుకుతో కేవలం నాకిలా సూచన ఇచ్చారు. ఎవరిని అపహాస్యం చేస్తూ, నిందిస్తూ హేళన చేయకూడదు. మా ఊరి మునసబు శరీరానికి అస్వస్థతగా కలిగిన ఎంతగానో బాధపడ్డాడు. తన ఆరోగ్యం కుదుటపడాలని సెలవు మీద షిర్డీకొచ్చి బాబా వద్ద ఉన్నాడు. వకీళ్ళు కూర్చునే గదిలో కూర్చుని బాబా గురించి ప్రస్తావించుకున్నాం. దయంతోనో ఏ రకంగానో సంబంధం లేని అర్ధరహిత చర్చ నడిచింది. మందు తీసుకోకుండా సాయిబాబాని ఆశ్రయిస్తే దేహానికున్న రోగం, కష్టం తగ్గుతాయా? మునసబులాంటి పదవిలో ఉన్నవారు కూడా ఇలా ప్రవర్తించడం సబబేనా? ఆ తరహాలో ఆ మునసబుని నిందిస్తున్నప్పుడు సాయిబాబాపై పరిహాసం మొదలైంది. నేను కూడా అందులో కొద్దో గొప్పో భాగస్వామినే. ఆ గోష్ఠి ఎంత అనుచితమో బాబా నాకు చూపించారు. అది బాబా ఆగ్రహం కాదు. నా మీద సాయినాథుల అనుగ్రహమే చూపించారు. అకారణంగా ఊరికే ఎవరి గురించి చర్చించకూడదు. ఎవరి విషయంలోనూ మనసులో చెడు ఆలోచనలు రానీయకూడదు. ఇంకొక నిశ్చయం కూడా లభించింది. 100 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ సాయిబాబా అందరి ఆంతర్యాలు తెలుసుకుంటారు. ఆయన నిజంగా సర్వజ్ఞుడు. సాయినాథులు నిజంగా సర్వజ్ఞులు. మరొకటి కూడా నిర్ణయమైంది. మధ్యలో పర్వతాలుండని, లేక కొండలు ఉండని సాయిబాబా దృష్టికి ఇవేమీ అడ్డురావు. అన్ని రహస్యాలు సాయినాథులకి బట్టబయలే. అప్పట్నుంచి వకీలు ఇక మీదట ఎవ్వరిని నిందించకూడదు, లేదా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాడు. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా సాయి దృష్టి నుంచి అది తప్పిపోదు అన్నది నిశ్చయంగా అతని మనసుకు పట్టుకుంది. ఏదైనా చెడు కర్మలు చేయాలనిపించినా దాని తీవ్రత తగ్గింది. మంచి కర్మలు చెయ్యాలన్న దక్షత ఉదయించింది. వెనక, ముందు సాయిబాబాయే ఉన్నప్పుడు ఎవరు మోసగించగలరు? అతని మనసులో బాగా ముద్రించుకుంది. ఈ కథ వకీలుకు సంబంధించింది ఉన్నప్పటికీ, అది అన్ని రకాలుగా, అన్ని విధాలా అందరికీ సమానంగా ఉపదేశపరమైంది. వకీళ్ళు, వక్త, శ్రోతలు, ఇతర సాయి భక్తులందరూ కూడా అలాగే నిశ్చయించుకోవాలి అని నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. సాయి కృప అనే మేఘం వర్షించిందంటే దాహంతో వ్యాకులం చెందిన వారందరి దాహం తీరుస్తుంది. మనందరికీ తృప్తి కలుగుతుంది. అందులో ఏమీ విశేషం లేదు. సాయినాథుల మహిమ చాలా గొప్పది. సాయినాథుల శ్రేష్ఠ కథ కూడా చాలా గొప్పదే. సాయి చరిత్రకు పరిమితే లేదు.
సాయి స్వతహాగా మూర్తీభవించిన పరబ్రహ్మ అవతారమే. ఇప్పుడు రాబోయే అధ్యాయాన్ని శ్రద్ధాళువులైన శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అది మన అనో మనోరథాల్ని ఈడేరుస్తుంది. చిత్తానికి శాంతిని ప్రసాదిస్తుంది. సాయి సమర్థులకు, భక్తులకు ముందు రాబోయే సంకట పరిస్థితి మొదటే తెలిసి ఉండేది. సాయినాథుల పరిహారం చేస్తూ, వినోద గోష్ఠిని చెప్తూ, ఆడుతూ, పాడుతూ వాటిని దూరం చేసేవారు. భక్త హేమాడుపంతు సాయికి శరణు వచ్చాడు. ఈ కథ ముగిసింది. రాబోయే కథ సందర్భం భక్తుల సంకట నివారణ. కృపాసాగరులైన శ్రీ సాయి భక్తులకు రాబోయే భయంకర సంకటాలను మొదటే తెలుసుకొని, వాటి గురించి వారిని సరైన సమయానికి సూచనలిచ్చి, వాటిని ఎలా నివారించారో విందాం. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, మహాత్ములు ప్రేరణ కలిగించిన భక్త హేమాడుపంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అనుగ్రహకరణ అనే పేరు గల 21వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय. అందరికీ ప్రతి ఒక్కరికి సాయినాథుల ఆ ఆశీర్వాదం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.